కస్టడీలోకి తీసుకోనుంది. నేడు కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ ఎమ్మెల్సీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. మరోవైపు సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరపనుంది. ఎమ్మెల్సీ కవితను నేడు సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది. నేడు కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ ఎమ్మెల్సీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. మరోవైపు సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరపనుంది. ఎమ్మెల్సీ కవితను నేడు సీబీఐ కస్టడీలోకి తీసుకోనుంది. నేడు కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ ఎమ్మెల్సీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. మరోవైపు సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో విచారణ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై భారత అత్యున్నత న్యాయస్థానం త్వరలో విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలు నుంచి ఆమెను రోజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొస్తారు. రోజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత తమకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిబిఐ రోజ్ అవెన్యూ కోర్టుని కోరబోతుంది. మరి వారం రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన తర్వాత ఆమెను సిబిఐ ప్రధాన కార్యాలయంలో ఇంట్రాగేట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి సిబిఐ తరఫున న్యాయవాది సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, అలాగే ఇటువైపు చూసుకున్నట్టుగైతే అటువైపు వైపు మోహిత్ రావు, అలాగే నితీష్ రాణా, ప్రముఖ అడ్వకేట్ నితీష్ రాణా ఇద్దరు కూడా వాదనలు వినిపిస్తున్నారు. కవిత అక్రమ అరెస్ట్ ఇది. కవిత ప్రమేయం ఏమీ లేదు ఇందులో. అయినప్పటికీ కూడా కవితను అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకోకుండానే జైల్లో ఉన్న కవితను ఎలా అరెస్ట్ చేస్తారో వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఆ కవిత అరెస్ట్ అక్రమం, సిబిఐ పై చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరారు. ఇక్కడ కవిత అరెస్ట్ కి సంబంధించి ఎలా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి సిబిఐ చెబుతుంది. దాంతో పాటు ఇక సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు కవితకి సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశం. ఎందుకంటే సిబిఐ 5 రోజులకు వారం రోజుల పాటు కస్టడీ ఇస్తుంది. కనీసం 5 రోజులను కస్టడీ ఇస్తారు. ఒక 5 రోజులు కస్టడీ ఇస్తుంది కదా, 5 రోజుల పాటు సిబిఐ కార్యాలయంలోనే కవిత ఉండాల్సి వస్తుంది. నేరుగా కోర్టు నుంచి ఆమె సిబిఐ కార్యాలయానికి తీసుకెళ్తారు. రైట్, థ్యాంక్ యూ.